కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్. సో మనం ఇప్పటిదాకా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కాస్ట్ గురించి చూసాం కదా. ఇంకొంచెం డెప్త్లో వెళ్ళి స్ట్రక్చరల్ అండ్ కల్చరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది కాస్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ని మనం ఒక సింగిల్ యూనిట్ లాగా ట్రీట్ చేయొచ్చు, ఒక పెద్ద సిస్టమ్ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు. రెండిటికి కాస్ట్ వర్తిస్తుంది. ఒక సింపుల్ యూనిట్ లాగా చూసామనుకోండి, అదొక క్లోజ్డ్ గ్రూప్, ఒక క్లోజ్డ్ ర్యాంక్ ఉన్న గ్రూప్ అన్నమాట. దాంట్లోనే మనం వాళ్ళ మెంబర్స్ గురించి చూస్తాం, వాళ్ళ ఆక్యుపేషన్ గురించి చూస్తాం, వాళ్ళ మ్యారేజ్ గురించి చూస్తాం, ఇంటరాక్షన్ గురించి చూస్తాం, రైట్? ఇది కాస్ట్ని ఒక యూనిట్ లాగా ట్రీట్ చేసి వాటిలో ఉన్న ఫీచర్స్ని చదవడం. ఒకవేళ మనం సిస్టమ్ లాగా ట్రీట్ చేసామనుకోండి, ఇది ఎట్లా? రకరకాల కాస్ట్లు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. వాళ్ళని సెపరేట్గా ట్రీట్ చేయడం కంటే ఇంటర్ డిపెండెంట్గా ట్రీట్ చేయవచ్చు. ఎట్లా? ఇప్పుడు ఎంత పెద్ద కాస్ట్ వాళ్ళైనా సరే బట్టలు ఉతకడానికి వేరే కాస్ట్ వాళ్ళు రావాలి, వంట చేయడానికి వేరే వాళ్ళు రావాలి, ఇంట్లో డ్రైనేజ్ వాట్ ఎవర్ క్లీన్ చేయడానికి వేరే వాళ్ళు రావాలి. ఇట్లా ఒక కాస్ట్ వాళ్ళు వేరే కాస్ట్ మీద డిపెండ్ అయితేనే ఉన్నారు, రైట్? సో మనం దీన్ని సింగిల్ యూనిట్ లాగా ట్రీట్ చేసి చూడొచ్చు, డిపెండెంట్ గ్రూప్స్ లాగా కూడా, ఒక సిస్టమ్ లాగా కూడా కాస్ట్ని చదవచ్చు. అంతే, సింపుల్గా అది చెప్దాం అనుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ రకరకాల స్కాలర్స్ అగైన్ కాస్ట్ గురించి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. సో సింపుల్గా చూడండి. బెస్ట్ ఏంటంటే మీరు బుక్ ఓపెన్ చేసినప్పుడు డెఫినేషన్స్ అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకొని ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి చూస్తూ ఉండండి. మీకు ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుంది, ప్రీలిమ్స్లో ఐడెంటిఫై చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ బోగల్ అనేట ఆయన ఏం చెప్పారు అనంటే, కాస్ట్ అనేది హెరిడిటరీలీ స్పెషలైజ్డ్, హైరార్కియలీ అరేంజ్డ్. సో మనం పుట్టిన హెరిడిటరీ నుంచి మనకి పాస్ అవుతుంది. మనకి సొసైటీలో హైరార్కీ, అదే ఒక సుపీరియర్, వాళ్ళ కింద సెకండ్ లెవెల్, వాళ్ళ కింద థర్డ్ లెవెల్, ఇలా డివిజన్ కూడా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ రిపల్షన్ కూడా ఒక ఫీచర్ అని చెప్తున్నారు. రిపల్షన్ అంటే ఏంటంటే అన్ని కాస్ట్లు ఒకరినొకరు లైక్ చేయడం కంటే కొంచెం దూరంగా ఉండడానికి ఇష్టపడతారట, రిపెల్ చేసుకుంటారంట. ఎందుకు లేరా వెళ్ళి వాళ్ళతో కలవడం, మనది మనం ఉందాం, వాళ్ళతో ఎందుకులే తినడం, వాళ్ళతో ఎందుకులే తిరగడం, ఇలా కొంచెం రిపల్షనే ఉంటుంది. ఇది మీకు కూడా తెలుసు, విలేజెస్కి వెళ్తే మీకు ఇది కనిపిస్తుంది, రైట్? సో కలిసిపోవడం కంటే కొంచెం దూరంగా ఎవరి దాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తారు అని చెప్పి. సో క్యాథ్లీన్ గో అనేట ఆయన ఏం చెప్తున్నారు, కాస్ట్ అనేది ఎండోగామస్ గ్రూప్, అంటే వాళ్ళు ఇష్టపడడానికి ఉండే గ్రూప్, వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ ఆక్యుపేషన్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ ఫీచరే దాన్నే సింపుల్ ఫామ్లో చెప్పారు. తర్వాత ఈ బెయిలీ అండ్ శ్రీనివాస్ వీళ్ళు ఏం చేశారంటే కాస్ట్ని ఒక స్ట్రక్చర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఒక స్ట్రక్చర్ లాగా తీసుకుంటే ఆ స్ట్రక్చర్కి ఒక సిస్టమ్ లాగా కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఫీచర్స్ గురించి చదువుతారు. ఎలాంటి ఫీచర్స్? వాళ్ళకు ఒక హెరిడిటరీ మెంబర్షిప్ ఉంటుంది, వాళ్ళకంటూ కాస్ట్ కౌన్సిల్స్, కాస్ట్ పంచాయత్స్ ఉంటాయి, హైరార్కీ ఉంటుంది, ఎండోగామి, వాళ్ళలోనే పెళ్లి చేసుకోవడము, వాళ్ళలోనే రిలేషన్స్ పెట్టుకోవడము. సో ఇలాంటివన్నీ ఫీచర్స్ అన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆల్ ద స్కాలర్స్ వ్యూడ్ కాస్ట్ యాజ్ ఎ కంపోజ్డ్ ఆఫ్ సాలిడారిటీస్. సో మనకి రకరకాల థియరీస్ ఉన్నాయన్నమాట కాస్ట్ గురించి. కొంతమంది ఏమో యూనిట్ లాగా, కొంతమంది సిస్టమ్ లాగా, కొంతమంది స్ట్రక్చర్ లాగా, కొంతమంది ఏమో డిఫరెంట్ కల్చర్స్ని కంపేర్ చేస్తూ, ఇలా రకరకాల క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వర్ణ అండ్ కాస్ట్. ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీలో వర్ణకి కాస్ట్కి డిఫరెన్సెస్ అర్థం కావట్లేదు, రెండు సినానిమస్గా వాడుతున్నారనమాట. యాక్చువల్లీ ఇది జనాల తప్పు కూడా కాదు, చాలామంది హిస్టారియన్స్ కానివ్వండి, కొంతమంది స్కాలర్స్ కూడా రెండింటిని ఇంటర్చేంజబుల్గా వాడారు. సో జనాలకి వర్ణ అన్న కాస్ట్ అన్న ఒకటే అనే ఫీలింగ్ వచ్చేసింది. బట్ దే ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్. ఎట్లా? వర్ణ అనేది మనకెప్పుడు ఋగ్వేదిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఆరిజిన్ స్టార్ట్ అయిందనమాట. అప్పుడప్పుడే ఇలా 4 డివిజన్స్ ఉంటాయి సొసైటీలో. టాప్ ఆక్యుపేషన్లో ఉన్నవారు బ్రాహ్మిన్స్ ఉంటారు, పూజలు చేస్తారు. బాటమ్ ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు శూద్రాస్, వాళ్ళు సర్వీస్ కాస్ట్, సర్వ్ చేస్తారు. ఇలాంటి డివిజన్ అప్పుడు ఆరిజిన్ అయింది. మనం ఆ వేదిక్ ఏజ్ నుంచి మెల్లమెల్లగా బ్రాహ్మినికల్ ఏజ్కి పాస్ అవుతూ ఉంటాం కదా. లైక్ మనకి లేటర్ వేదిక్ తర్వాత చాలా ఫేజెస్ చూసాం మనము. మౌర్యన్ ఎంపైర్ చూస్తాము, శాతవాహనాస్ చూస్తాము, తర్వాత ఫారెన్ ఇన్వేజన్స్ చూస్తాము, గుప్తాస్ చూస్తాము,
ప్రాపర్గా గుప్తా టైం దాటిపోయేసరికి మనకి ఈ వర్ణ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయింది, లైక్ ఆరిజిన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి గట్టిగా. సో జనాలు ఆల్మోస్ట్ గుప్తా టైం 600-700 AD టైంకి ఇది గట్టిగా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసారు. సో మనకి ఎప్పటి నుంచో ఈ 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మిన్సే ఉంటారు, వాళ్ళ పని వేరే ఉంటుంది, వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడము, డొనేషన్స్ ఇవ్వడము ఇలాంటివి చేయాలి, వాళ్ళకి సర్వ్ చేయాలి. శూద్రాస్ ఎప్పుడు ఇలా సర్వీస్ పనులే చేయాలి, క్షత్రియాస్ ఎప్పుడు ఫైటింగ్ చేయాలి, వైశ్యాస్ ఎప్పుడు ట్రేడింగ్ చేయాలి అనేది ఒక స్ట్రిక్ట్ డివిజన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. అయితే వర్ణ అనేది ఈ 4-fold డివిజన్ అన్నమాట. వర్ణ ఏంటి, ఆక్యుపేషన్ ద్వారా వచ్చింది, అర్థమైంది కదా. వర్ణ అనేది పుట్టుకతో వచ్చేది కాదు. ఇప్పుడు మనకి ఫస్ట్ అంటే నేను స్టార్టింగ్ గురించి మాట్లాడుతున్నాను. వర్ణ అనేది ఎవరైతే ఏ పని చేస్తున్నారో దాన్ని బట్టి వర్ణ అనేది వచ్చేది అనమాట. పూజలు చేసే వాళ్ళకి బ్రాహ్మిన్స్ అనేవారు, వారియర్స్ గా ఫైటింగ్ చేసే వాళ్ళకి క్షత్రియాస్ అనేవాళ్ళు. పని బట్టి వర్ణ వచ్చింది. బట్ తర్వాత ఏమైందంటే జనాలు వర్ణాకి కాస్ట్కి లింక్ పెట్టి, సో నెక్స్ట్ ఎలా అయిందంటే నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టితే నీ ఫ్యామిలీ వాళ్ళు ఏం పని చేశారో నీది అదే. అలా మెల్లగా కాస్ట్ అనే ఫామ్ ని తీసుకొచ్చారు. స్టార్టింగ్ కాస్ట్ అనేది లేదు, వర్ణ ఉండే. బట్ తర్వాత జనాలు ఓకే ఈ పర్టికులర్ ఆక్యుపేషన్ చేస్తే వీళ్ళకి ఈ కాస్ట్ ఇచ్చేద్దాం, ఈ పని చేస్తే వీళ్ళని ఈ కాస్ట్ అందాం, అట్లా మెల్లమెల్లగా కాస్ట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో ఈ కాస్ట్ ఆరిజిన్ అవ్వడం అనేది వర్ణాతో సంబంధం లేదు, ఓకేనా. రెండు డిఫరెంట్ ఫెనామినా. బట్ కాలం గడుస్తున్న కొద్దీ జనాలు రెండింటిని కలిపి వాడేసరికి జనాలు ఎలా బిలీవ్ చేస్తున్నారంటే ఈ కాస్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే మనకి వర్ణాస్ ఉండేవి స్టార్టింగ్ లో, ఫస్ట్ నుంచి డివిజన్ ఉండేది, అక్కడి నుంచి వచ్చింది అని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. సరే తర్వాత ఏమైంది సొసైటీలో అంటే చాలా మంది మన ఏన్షియంట్ మెడివల్ టైమ్స్ లో ఇప్పుడు తక్కువ కాస్ట్ వాళ్ళని ఇంత ఇన్సల్ట్ చేసేసరికి వాళ్ళు మెల్లమెల్లగా వేరే ఆక్యుపేషన్స్ తీసుకోవడం ట్రై చేశారు. వేరే పనులు నేర్చుకోవడము, ట్రేడింగ్ చేయడము, లేకపోతే ఫైటింగ్ చేయడము, ఇలా నేర్చుకొని మెల్లమెల్లగా అందులోకి వెళ్ళి వాళ్ళ కాస్ట్ని మార్చుకోవడానికి ట్రై చేశారు ఆ కాలం నుంచే కూడా. అలా మార్చుకోవడానికి ట్రై చేయడం వల్ల ఏమైంది, ఒక యూనిఫామ్ కల్చర్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఈ స్ట్రిక్ట్ డివిజన్ ఏదైతే ఉందో అది కొద్దిగా బ్లర్ అయ్యి తగ్గిపోతూ అందరూ చాలా మంది కాస్ట్లో మార్చుకోవడానికి ట్రై చేయడం వల్ల ఒక యూనిఫామ్ కల్చర్ అనేది మెల్లమెల్లగా ఇండియాలో స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం కాస్ట్ని వేరే వర్డ్స్తో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూద్దాం. ఇప్పటిదాకా కాస్ట్ అండ్ వర్ణకి డిఫరెన్స్ చూసాం కదా. వర్ణ అనేది 4-fold డివిజన్, మనకి లేటర్ వేదిక్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత డిఫరెంట్ కాస్ట్గా మనకి మెల్లమెల్లగా డివైడ్ అయింది. రెండు డిఫరెంట్ అని చూసాం. కాస్ట్ అండ్ ట్రైబ్ ఈ రెండు కూడా డిఫరెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ట్రైబ్ ఎలా డిఫరెంట్, మీరు ట్రైబల్ పీపుల్ అంటే ఎలా చూస్తారు, వాళ్ళని ఒక రిలీజియన్ వ్యూలో చూస్తారు. వాళ్ళకి ఏం రిలీజియన్ ఉంది, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, జాగ్రఫికలీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. చాలా మంది ట్రైబల్స్ చూడండి హిల్ ఏరియాస్లో ఉంటారు, దూర ప్రాంతాలు అడవుల మధ్యలో ఉంటారు, ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్లో ఉంటారు కదా. అండమాన్ అండ్ నికోబార్లో వెళ్ళి చూడండి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వాళ్ళ డయలెక్ట్, వాళ్ళ కల్చర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు అసలు యాక్సెస్ మెయిన్ స్ట్రీమ్లోకి రారు, సిటీలోకి డిఫరెంట్గా ఉంటారు కదా. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉంటారు ట్రైబ్ అనేవాళ్ళు. కాస్ట్ అనేవాళ్ళు నెసెసరీలీ ఇప్పుడు ఎకనామికలీ వీక్గా లేరు. ఇప్పుడు మన సొసైటీలో ఏ కాస్ట్ వాళ్ళైనా సరే మనకి రిచ్ కనిపిస్తున్నారు, పూర్ కనిపిస్తున్నారు, అవునా కాదా. ప్రతి కాస్ట్లో చూడండి ఈ కాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా పువరే అన్నట్టు లేదు, దాంట్లో కూడా మనకి డివిజన్స్ ఉన్నాయి, రిచ్ పీపుల్, పువర్ పీపుల్ అని. బట్ ట్రైబల్ వాళ్ళు నెసెసరీలీ ఎకనామిక్గా వీక్గా ఉంటారు. ట్రైబల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్లో హిల్లో ఉండేసరికి ఎక్కువగా ఈ ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని తెచ్చుకుని వాళ్ళు అమ్ముకుంటూ అలా బతుకుతారు. సో జాగ్రఫికలీ దూరంగా ఉంటున్నారు, ఆక్యుపేషన్ వైజ్ వాళ్ళు కొంచెం ఎకనామికలీ వీక్గా ఉంటున్నారు, అండ్ వాళ్ళ పాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిటి దగ్గర విమెన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట, అంటే విమెన్ డిసైడ్ చేస్తుంది. కొన్నిటి దగ్గర వాళ్ళ ఓన్ పంచాయత్ వాళ్ళకు ఉంటాయి. ఒక పెద్దోడు ఉంటాడు, పెద్ద మనిషి, ఒక ముసలాయన, ఆయన చెప్తాడు ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళాలా వద్దా, ఇలాంటి రూల్స్ వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళ ఓన్ పాలిటీ వాళ్ళకి ఉంటుంది. మీరు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చూసారనుకోండి, మనం పీసా యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చామన్నమాట, పంచాయత్ ఎక్స్టెన్షన్ యాక్ట్ అని చెప్పేసి. ఏంటంటే ట్రైబల్ పీపుల్కి మిగతా పీపుల్ లాగా ట్రీట్ చేయలేము, వాళ్ళదంతా డిఫరెంట్గా ఉంటుంది కదా.
వాళ్ళ పాలిటీ, వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఫుడ్, వాళ్ళ లాంగ్వేజ్. సో వాళ్ళకంటూ సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళని డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయాలి అని గవర్నమెంట్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది. బికాస్ వాళ్ళని మిగతా వాళ్ళలాగా మనం చూడలేము, అట్లా అనమాట. మిగతా వాళ్ళలాగా చూడలేము అంటే వాళ్ళు డిఫరెంట్, వాళ్ళు మనకి డివిజన్ చేసి వాళ్ళు తక్కువ అని మీనింగ్ కాదు. ఇద్దరం ఈక్వలే, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే సిటీ కల్చర్ తెలుసు, మన టెక్నాలజీ తెలుసు, మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు. కానీ ట్రైబల్ పీపుల్ ఏంటంటే ఇంకా మెయిన్ స్ట్రీమ్లో కలవలేదు. వాళ్ళు కలిసేంత వరకు వాళ్ళ డిమాండ్స్ని మీట్ చేస్తూ వాళ్ళని సెపరేట్గా ట్రీట్ చేయాలి, హర్ట్ చేయకుండా. అది ఉద్దేశం. నెక్స్ట్ కాస్ట్ అండ్ క్లాస్ చూద్దాము. క్లాస్ అంటే ఏంటంటే మీరు మామూలుగా వింటారు కదా, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, యావరేజ్, లోవర్ క్లాస్, ఇలైట్, ఇలా చూస్తాం కదా. అది కాస్ట్ అండ్ క్లాస్ కూడా డిఫరెంట్. మనం రెండింటికి డిఫరెన్సెస్ కూడా మనం ట్యాబులర్ ఫామ్లో చూస్తాము. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్లో చూడండి, మీకు అది మీ పుట్టుకతో వస్తుంది, అవునా? దాంట్లో మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని రిచువల్స్, ఆచారాలు, ట్రెడిషన్స్ ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి. మీరు మీ కాస్ట్ని మార్చుకోలేరు, వేరే కాస్ట్ని తెచ్చుకోలేరు, రైట్? అదే క్లాస్ ఏంటంటే మీరు పుట్టడం పువర్గా పుట్టొచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ లాగా పుట్టొచ్చు, కానీ మీరు బాగా చదువుకోను, లేకపోతే మీ ఆక్యుపేషన్ని మీరు బాగా చేసుకుని డబ్బులు సంపాదించి వెల్త్ అక్యుములేట్ చేసి టాప్ క్లాస్కి వెళ్ళొచ్చు, మీరు హయ్యర్ క్లాస్ అవ్వచ్చు, రైట్? కాస్ట్ అనేది మనం మార్చుకోలేకపోతున్నాం, బర్త్ అసైన్డ్. క్లాస్ అనేది మనం మార్చుకోవచ్చు, ఇట్స్ నాట్ అసైన్డ్ బై బర్త్, రైట్? ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ప్రాపర్గా రెండిటికి మధ్యలో డిఫరెన్సెస్ చూడాలంటే కాస్ట్ అండ్ క్లాసెస్ అనేవి రెండు మనకి సొసైటీలో కనిపిస్తాయి కదా. బట్ మెయిన్ డిఫరెన్సెస్ ఎట్లా? కాస్ట్ అనేది ఎండోగామస్ గ్రూప్, అంటే విత్ ఇన్ అనమాట. మనమే ఒక కాస్ట్, మన ఫ్యామిలీస్, మన గ్రూప్, మన పని విత్ ఇన్గా ఉంటుంది. క్లాస్ అనేది ఎండోగామస్ కాదు, బికాస్ మీరు ఒక్కసారి ఒక స్టేజ్లో ఉండి మీరు బాగా డబ్బులు సంపాదించి పవర్ తెచ్చుకొని వేరే క్లాస్కి షిఫ్ట్ అవ్వచ్చు, అది ఎండోగామస్ కాదు. మీరు మూవ్ అవ్వచ్చు, ఒక్కొక్క లెవెల్ పైకి మూవ్ అవ్వచ్చు. కాస్ట్ అనేది ఇండియాలో యునిక్గా కనిపిస్తుంది, ఇన్ని రకాల డివిజన్ అనేది ఇండియాలో మాత్రమే కనిపిస్తుంది. క్లాస్ అనేది యూనివర్సల్. మీరు అమెరికాకి వెళ్ళినా కూడా డొనాల్డ్ ట్రంప్, డబ్బున్న వాళ్ళు, లైక్ స్టీవ్ జాబ్స్, వీళ్ళందరూ ఇలైట్, మార్క్ జుకర్బర్గ్. బట్ వాళ్ళ తర్వాత కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, రైట్? అమెరికన్ మిడిల్ క్లాస్. వాళ్ళ కింద కూడా హోమ్లెస్ పీపుల్ ఉంటారు. ఇట్స్ యూనివర్సల్, ఏ కంట్రీలో అయినా కనిపిస్తుంది. కాస్ట్ హ్యాజ్ ఏ ఆర్గానిక్ క్యారెక్టర్. ఆర్గానిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కాస్ట్ ఉన్నారు, ఏ అనే కాస్ట్ ఉన్నారు, బి అనే కాస్ట్ ఉన్నారు, సి. వీళ్ళు మొత్తం మనుషులుగా కలవకపోయినా, పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా ఫ్రెండ్స్ లాగైతే ఉంటారు, కరెక్ట్? ఒక కాస్ట్ ఒక హెల్ప్ ఇంకొకరు తీసుకుంటారు. అండ్ వాళ్ళని వాళ్ళు అంతా హేట్ చేయడం కానీ, వాళ్ళని కాంపిటీషన్తో చూడడం కానీ అట్లా చేయరు. ఓకే, వీళ్ళు పలానా కాస్ట్, బి వాడు పలానా కాస్ట్, సి వాడు పలానా కాస్ట్ అని మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, కరెక్ట్? ఒక కాంపిటీషన్ అనేది ఏమి ఉండదు, ఎవరిది వాళ్ళు మంచిగా ఆర్గానిక్గా బతుకుతారు. కానీ క్లాస్కి వచ్చేసరికి పువర్ పీపుల్, వాళ్ళని కొంచెం వాళ్ళకి పాపం ఇన్ఈక్వాలిటీ ఎక్కువైపోయి ఫెసిలిటీస్ ఉండక వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీసే ఉండవు. అదే ఇలైట్ వాళ్ళు సెపరేట్గా ఉంటారు. ఇప్పుడు మనం ఒక పెద్ద టైటానిక్ షిప్పే తీసుకోండి, టైటానిక్ షిప్ మునిగిపోతే ఎవరు బతికారు? ఫైనల్గా రిచ్ వాళ్ళు, ఇలైట్ వాళ్ళు బతికారు. చనిపోయిందంతా ఎవరు? పువర్ పీపుల్. బికాస్ వాళ్ళకి ఇవ్వలేదు ఫెసిలిటీస్, డబ్బు ఉండి, ప్రయారిటీ ఉండి, ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసారనమాట. అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఇప్పుడు మనం ట్రైన్స్లో చూసినా, చాలా ప్లేసెస్లో, ఏరోప్లేన్స్లో చూసినా బిజినెస్ క్లాస్ డబ్బున్న వాళ్ళకి, ఎకనామీ క్లాస్ నార్మల్ పీపుల్కి, వీళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్, ఒక కైండ్ ఆఫ్ రైవల్రీ అనేది ఉంటుంది అనమాట. కాస్ట్ అనేది రిచువలిస్టిక్. మనం బాధ్యతగా చేయాల్సిన కొన్ని రిచువల్స్ ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. ఈ టైంకి ఇది చేయాలి, ఇది మనం వర్తించాలి, యాజ్ ఎ కూతురు ఇది నేను చేయాలి, ఇంట్లో కొన్ని ఆచారాలు ఉంటాయి, యాజ్ ఎ కొడుకుగా నేను ఇవి చేయాలి, ఇలా కొన్ని రిచువల్స్ ఉంటాయి. క్లాస్ అనేది కంప్లీట్గా పవర్ అండ్ వెల్త్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. నువ్వు బిజినెస్ క్లాస్లో వెళ్తావా లేదా అనేది నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న ప్రెస్టేజ్. ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యావనుకోండి, మీరు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలంటే బిజినెస్ క్లాస్లో వెళ్ళొచ్చు, ఆరామ్సే మీకు ఇస్తారు. అదే ఎవరో కామన్ మ్యాన్ అనుకోండి, మీరు డబ్బులు కట్టుకొని ఎకనామీ క్లాస్లో వెళ్తారు. సో ఇట్స్ ఎ సెగ్మెంటరీ క్యారెక్టరిస్టిక్ ఉంది క్లాస్కి.
ఇది డివిజన్. నౌ మనం ఇండిపెండెన్స్ నుంచి చూస్తున్నాం అనుకోండి, 1947 to 2010 ఆర్ ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్ కాస్ట్ చాలా వరకు మారింది. కొన్ని ఫీచర్స్ అసలు మారలేదు. హెరిడిటరీ అంటే పుట్టుకతోనే కాస్ట్ అసైన్ చేయడం కానీ, దాంట్లో హైరార్కీ కానీ ఇవి మారలేదు, అవి అట్లనే ఉన్నాయి. కానీ కొన్ని ఫీచర్స్ మారుతున్నాయి అన్నమాట. ఇవి రకరకాల స్కాలర్స్కి రకరకాల ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఏ ఫీచర్స్ ఎక్కువగా మారుతున్నాయి అని అంటే ఆక్యుపేషన్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ కాస్ట్లో పుట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీవింగ్ కమ్యూనిటీలో పుట్టాను, కానీ నేనేం వీవింగ్ చేయట్లేదు. నేను చదువుకుని వేరే సాఫ్ట్వేర్ చేయడమా, లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడమా, వేరే పనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? వ్యవసాయం చేయట్లేదు, చదువుకొని వేరే ఆక్యుపేషన్కి షిఫ్ట్ అవుతున్నారు. తర్వాత ఈ ఐడియా ఆఫ్ పొల్యూషన్ అంటే లోవర్ కాస్ట్ వాళ్ళు ఇంట్లోకి వస్తే మనం ఇల్లు వాష్ చేసుకోవాలి, వాళ్ళకి మనం తిన్న యుటెన్సిల్స్ నుంచి వాటర్ ఇవ్వద్దు, ఫుడ్ పెట్టొద్దు, ఇలాంటివి ఏం లేదు. వాళ్ళు కూడా వస్తున్నారు, ఫ్రెండ్స్ అవుతున్నారు, కూర్చొని తింటున్నారు, కొన్ని మారుతున్నాయి, రైట్? సో డిఫరెంట్ స్కాలర్స్కి ఒపీనియన్స్ ఉన్నాయి అని చూసాం కదా. కొంతమంది ఏం ఫీల్ అవుతారు అని అంటే ఈ కాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, వీక్ అవుతుంది, మొత్తం కంప్లీట్గా అబాలిష్ అవుతుంది, పోతుంది అని కాదు, కానీ ఫాస్ట్గా మారుతుంది అనేది కొంతమంది ఒపీనియన్ అనమాట. కొంతమంది ఏమంటున్నారు, లేదు అది అంత ఫాస్ట్గా ఏం మారట్లేదు, చాలా స్లోగా గ్రాడ్యువల్గా మారుతుంది, కొన్ని ఫీచర్స్ ఒకదాని తర్వాత ఒకటి మారుతుంది అంతేగాని ఇంకా కాస్ట్ ఉంది, అది ఇంకా అంతే స్ట్రాంగ్గా ఉంది, చాలా మెల్లిగా మారుతుంది అని కొంతమంది. సో డిఎన్ మజుందార్ ఈయనేం చెప్తున్నారు అని అంటే కాస్ట్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఎలా? కాస్ట్లు కలిసిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని మనం చూస్తున్నాం కదా. లవ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ కూడా పెద్దగా అపోజ్ చేయట్లేదు. ఒకప్పుడు అయితే ఖచ్చితంగా అపోజ్ చేశారు, లేదు నేను చచ్చిపోతాను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే సరే ఓకే ప్రేమించాడు కాబట్టి మన పిల్లల హ్యాపీనెస్ ఇంపార్టెంట్, పెళ్లి చేద్దాం, ఇలాగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. ట్రైబల్ పీపుల్ కూడా వాళ్ళ ప్లేసెస్ని వదిలేసి మెయిన్ స్ట్రీమ్లోకి రావటము, మెయిన్ స్ట్రీమ్ యొక్క ఆక్యుపేషన్స్ చేయడము, ట్రైబల్ పీపుల్ కూడా కలుస్తున్నారనమాట. చూడండి, ఏది 100% జరగట్లేదు, బట్ ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టార్ట్ అయ్యింది, ఆ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అని మజుందార్ చెప్తున్నారు. అయితే ఈ చేంజ్ అనేది 2 ఆస్పెక్ట్స్లో చూడొచ్చట. ఎకనామిక్ ఆస్పెక్ట్లో, సోషల్ ఆస్పెక్ట్లో చూడొచ్చంట. ఎకానమీ అంటే ఏంటి? మనీ రిలేటెడ్. ఇది ఎలా మారుతుంది? ఒకప్పుడు ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్ మీదే డిపెండ్ అయ్యేవారు కాబట్టి మనీ తక్కువగా వచ్చేది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పనులు కూడా చేయడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి టౌన్స్కి, సిటీస్కి కొంచెం మనీ పెరిగింది, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కూడా పెరిగింది, రైట్? సోషల్గా ఎలా మారుతుంది అని అంటే ఇందాక మనం చూసాము, ఈ పొల్యూటింగ్ ప్రొఫెషన్స్ ఎట్లుండేదంటే ఈ లోవర్ కాస్ట్ వాళ్ళు ఇప్పుడు మనకి సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేస్తాం కదా, డ్రైనేజ్ క్లీనింగ్, అది ఓన్లీ ఒక కాస్ట్ వాళ్ళే చేసేవారనమాట, వాళ్ళే ఆ పని చేయాలి అన్నట్టు. ఇదెంత దారుణం! మనం షిట్ చేసేది, బ్యాడ్ చేసేది అంతా పైన కాస్ట్ వాళ్ళు, క్లీన్ చేసే మంచి పని మాత్రం లోవర్ కాస్ట్ వాళ్ళు చేయాలంట, వాళ్ళే చేయాలి అని ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఆ పొల్యూటింగ్ ప్రొఫెషన్ అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. సో అది మెల్లమెల్లగా గవర్నమెంట్ ఆ పనిని మొత్తం ఆపేసి రోబోటిక్స్తో చేపించి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉందన్నమాట సఫాయి కర్మచారీస్ కోసం, అదేంటో ఆలోచించండి, ఓకే? సో ఇలా సోషల్గా, ఎకనామిక్గా మారుతున్నాయి అని చెప్పి ఇంకొక వ్యూ పాయింట్ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఈ చేంజ్ బాగా ఎక్కువగా కనిపిస్తుందిట. అర్బన్ ఏరియాస్లో కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, రిలేషన్స్ కొంచెం పార్టీ కల్చర్ ఎక్కువ, ఈవెన్ దో హ్యూమన్ టు హ్యూమన్ మనకి ఏమంటారు ఈ ఇంటర్ఫేస్ తక్కువ ఉన్నా సరే అర్బన్లో అక్కడ కొంచెం డెవలప్మెంటు, టెక్నాలజీ, ఐడియాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ చేంజ్ అనేది ఫాస్ట్గా అనిపిస్తుంది. రూరల్గా ఏంటంటే ఇంకా కన్జర్వేటిజం, ఇంకా ఆ ఆర్థోడాక్సీ ఉంది, ఇంకా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అదే చెప్తా ఉంటారు, పిల్లలు వింటూ ఉంటారు, అదే ఫాలో అవ్వడం అనమాట. ఇంకా ఎక్కువ టెక్నాలజికలీ స్ట్రాంగ్ అవ్వలేదు, చదువు వైజ్ స్ట్రాంగ్ అవ్వలేదు, లిటరసీ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ చేంజ్ అనేది స్లోగా కనిపిస్తుంది ఎక్కడ? ఊర్లలో. తర్వాత గురియే అనేట ఆయన ఏం చెప్తారంటే కాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా మారుతుందా, స్లోగా మారుతుందా అది పక్కన పెడితే అది ఉంది, బట్ కొన్ని ఫీచర్స్ని మాత్రం వదిలేస్తుంది, కొన్ని ఫీచర్స్ని వదిలేస్తుంది కాస్ట్ సిస్టమ్. ఎలాంటిది? పెళ్లి విషయంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి కదా. అయితే
ఎస్, పెళ్లి విషయంలో మారుతుంది. కానీ ఇమాజిన్ ఆ పెళ్లి బ్రేక్ అయింది అనుకోండి. బ్రేక్ అయితే మీకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తారు? మళ్ళీ మీ కాస్ట్ వాళ్ళే వస్తారు, రైట్? వేరే కాస్ట్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేయరు, మనం వెళ్ళి అడగాం కూడా. ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, హెల్ప్ కావాలి అన్న, ఇక్కడ నాకు హెల్ప్ కావాలి, మీరు అందరు రండి గ్రూప్గా అని ఎవరిని అడగగలరు? యూజువల్గా మీ కాస్ట్ వాళ్ళని వెళ్ళి అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు మీకు హెల్ప్ చేయడానికి. అరే మనోట్ రా, మనోట్కి ప్రాబ్లం వస్తే మనం వెళ్దాం, అలా అనమాట. సో కొన్ని ఫీచర్స్ పోయినా కూడా కాస్ట్ సిస్టమ్ అనేది అంతే స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. తర్వాత నర్మదేశ్వర్ ప్రసాద్, ఈయనేంటి అంటే కాస్ట్ని 2 లెవెల్స్లో చూస్తున్నారు, రిచువలిస్టిక్ వైజ్, ఐడియాలజీ వైజ్. 2 లెవెల్స్లో చేంజెస్ జరుగుతున్నాయట. కాస్ట్ అనేది అట్లనే ఉంది కానీ వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో చేంజెస్ జరుగుతున్నాయి అని. రిచువల్స్ అంటే ఏంటి? పెళ్ళి, తినడము, సోషల్ ఇంటర్ కోర్స్, ఇది మారిపోతున్నాం కదా మనం. ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, స్కూల్లోకి వెళ్ళాక రకరకాల కాస్ట్ వాళ్ళు ఒకే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఒక కల్చరల్ క్లబ్లో ఉండొచ్చు, కలిసి తింటారు, కలిసి ట్రావెల్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, అట్లా. ఐడియాలజీ కూడా మారుతుంది టువర్డ్స్ బ్రాహ్మిన్స్. ఒకప్పుడు బ్రాహ్మిన్స్ టాప్ క్లాస్ అట్లుండే, ఇప్పుడు అట్లా ఏం లేదు, అందరూ సిమిలర్గా ఉన్నారు. బ్రాహ్మిన్స్ కూడా వేరే ఆక్యుపేషన్లోకి వస్తున్నారు. బ్రాహ్మిన్స్ అంటే ఖచ్చితంగా పూజనే చేయాలి, దేవుడి దగ్గరే ఉండాలి, అలా ఏం లేదే. మనం సాఫ్ట్వేర్లో, బిజినెస్లో అన్నిటి దగ్గర బ్రాహ్మిన్స్ని చూస్తున్నాం, రైట్? తర్వాత ఆండ్రే బేటియల్, వీళ్ళేం చెప్తున్నారు అంటే కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి కాస్ట్ సిస్టంలో, లైక్ లైఫ్ స్టైల్లో కానివ్వండి, కమెన్సల్ రిలేషన్స్లో అంటే పెళ్ళిళ్ళలో, ఎండోగ్యామీలో కొన్ని మారుతున్నాయి. అయితే ఇది యూజువల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట, అంతే. మిగతా విత్ ఇన్ కోర్ ఫీచర్స్ మాత్రం అట్లనే ఉంటున్నాయి కానీ కొద్దిగా లైఫ్ స్టైల్ మారుతుంది అని. ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, బ్రాహ్మిన్స్ అంటే ఒకప్పుడు ఓన్లీ పూజనే, పూజ, అదేంటి మన టెంపుల్స్లోకి వెళ్ళి దేవుడికి పూజ చేస్తూ ఉండడం. బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు, పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ప్రొఫెషన్. ఇప్పుడు వ్యవసాయం ఫ్యామిలీలో పుడితే అగ్రికల్చరే చేయట్లేదు నెసెసరీలీ, సిటీస్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్ పనులు చేస్తున్నారు. సో లైఫ్ స్టైల్ అనేది మారుతుంది, కాస్ట్ అట్లనే ఉంది అనేది ఆండ్రే బేటియల్ చెప్తున్నారు. సో ఇప్పుడే చూసాం కదా, బేటియల్ అనేవారు ఏం చెప్పారు, ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి, పర్టికులర్ కాస్ట్లో జరుగుతున్నాయి, సబ్ కాస్ట్లలో. వీటికి రీజన్స్ ఏంటి అని ఏం చెప్తున్నారు అని అంటే, జాగ్రఫికల్ మొబిలిటీ, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం ఇప్పుడు ఈజీ అయింది కదా, ఎంత ట్రాన్స్పోర్ట్ మారింది మనకి, మోటార్ వెహికల్స్, ట్రైన్స్, బస్సెస్, ఏరోప్లేన్స్, ఈ మూవ్మెంట్ వల్ల ఈ రిజిడ్ డివిజన్ అనేది తగ్గిపోతుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది. వెస్టర్న్ ఎడ్యుకేషన్, అందరూ ఈక్వలే, ఎవరు ఎవరికి తక్కువ కాదు, ఫ్రీడమ్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్, ఇలాంటి వెస్టర్న్ ప్రిన్సిపల్స్ మనం ఇంబైబ్ చేసుకోవడం వల్ల అసలు ఎందుకు మనం తగ్గి ఉండాలి, ఎందుకు ఈ డివిజన్ ఉండాలి, మనుషులందరూ ఒకేలాగా ఉన్నప్పుడు అందరూ ఈక్వల్గా ఉండాలి కదా, ఈ థాట్ ఎక్కువగా ప్రాస్పర్ అయింది. తర్వాత కొత్త ఆక్యుపేషన్స్ వస్తున్నాయి, మోడర్నైజేషన్ జరుగుతుంది, దీనివల్ల మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతున్నాయి, దానివల్ల కాస్ట్ సిస్టంలో కూడా చేంజెస్ వస్తున్నాయి అని బేటియల్ చెప్తున్నారు. సరే, ఇంతమంది కాస్ట్ సిస్టమ్ మారుతుంది, స్లోగా మారుతుంది, ఫాస్ట్గా మారుతుంది, ఫీచర్స్ వెళ్ళిపోతున్నాయి చెప్తున్నారు కదా, ద మెయిన్ రీజన్స్ ఏంటి ఈ మార్పులకి అని అడిగారు అనుకోండి, మన దగ్గర పాయింట్స్ ఉండాలి కదా. ఏంటవి? ఇండస్ట్రియలైజేషన్, చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, పని పెరిగింది, అన్ని రకాల కాస్ట్ వాళ్ళు వచ్చి ఒకే దగ్గర పనిచేస్తున్నారు. అర్బనైజేషన్, చదువు పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, డెవలప్మెంటల్ ఐడియాస్ వస్తున్నాయి. తర్వాత గవర్నమెంట్ కూడా చాలా లాస్ని తీసుకొచ్చింది, సివిల్ లిబర్టీస్ యాక్ట్ అని చెప్పేసి, తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ అని చెప్పేసి, చైల్డ్ లేబర్ యాక్ట్ అని చెప్పి రకరకాల యాక్ట్స్ తీసుకొచ్చారు కదా. మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ వేజెస్ ఉండాలి, ఇలా రకరకాల లెజిస్లేషన్స్ తేవడం వల్ల అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ కూడా. చదువు, రిలీజియస్ రీఫార్మ్స్ అంటే ఒకప్పుడు ఉన్న రిలీజియన్ని మార్చడానికి, కొత్త పర్స్పెక్టివ్లో చూడడానికి తీసుకొచ్చే చేంజెస్. వెస్టర్నైజేషన్, ఒకప్పుడు అమ్మాయిలు అసలు జీన్స్ వేసుకునేవారా, బయటికి వెళ్ళేవారా, 6 దాటకపోయినా వెళ్ళేవారు కాదు. ఒకప్పుడు పర్దా సిస్టమ్ ఉండేది, ఇప్పుడు పర్దా వేసుకుంటున్నారా, మోడర్న్ ప్రొఫెషన్స్ చేస్తున్నారా, లేదు, బట్ ఇప్పుడు చేస్తున్నారు. ఇవన్నిటి వల్ల ఈ కాస్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా బ్లర్ అవుతున్నాయి. సో మనం బేసిక్ ఫీచర్స్ చూసామనుకోండి, కాస్ట్ అనేది కంప్లీట్గా అబాలిష్ అవ్వట్లేదు, మాయం అవ్వట్లేదు,
బట్ అడ్జస్ట్ అవుతుంది, మన కరెంట్ సొసైటీకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఒకప్పుడు అసలే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు, బట్ ఇప్పుడు సరే నాన్న వెళ్ళి చదువుకొని ఈవినింగ్ 6 కల్లా వచ్చేసాయి, కొంచెం అడ్జస్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో అమ్మాయిలు రాత్రి బయటికి కూడా వెళ్తారు, 10 అవుతుంది 11 అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొరియాలో చూడండి, ఫారెన్ కంట్రీస్లో బయట ఉంటారు అంత నైట్ కూడా, సిగరెట్స్ తాగుతారు, లైక్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ వైన్ వాళ్ళు ఓపెన్గా తాగుతారు, వాళ్ళని ఏం జడ్జి చేయరు. ఓకే, సో అలా అడ్జస్ట్ అవుతుంది సొసైటీకి. తర్వాత రిలీజియస్ బేసిస్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. కాస్ట్కి రిలీజియన్కి మధ్యలో ఉన్న రిలేషన్ తగ్గిపోతుంది. బికాస్ మనకి మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి, బట్ కిందికి వెళ్ళిన తర్వాత అరే నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, ఇలా ఇంత కాస్ట్కి రిలీజియన్కి సంబంధం అనేది మనకి ఎక్కడా కనిపించట్లేదు, అది దూరం అవుతుంది. తర్వాత కాస్ట్ ఫ్రీడమ్ని ఎఫెక్ట్ చేయట్లేదు. ఇందాక మనం చూసాం, నువ్వు ఈ కాస్ట్లో అయితే ఈ కాస్ట్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని, ఇప్పుడు అది తగ్గిపోతుంది. పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు, సరే వాడు హ్యాపీగా ఉంటే చాలు చేసేద్దాం పెళ్ళి. చాలా వరకు ఇంకా 100% జరగలేదు, బట్ చేంజ్ అయితే స్టార్ట్ అయింది, మీకు కూడా తెలుసు. బట్ మంచి ఉంటే నెగిటివ్ కూడా డెఫినెట్గా ఉంటుంది కదా. ఇంటర్ కాస్ట్ ఫ్రిక్షన్ అనేది కూడా పెరుగుతుందంట మనకి. అంటే మనం ఒక కాస్ట్, మనకు నెక్స్ట్ టైం వాడు ఎవడైనా వేరే కాస్ట్ వాడు గొడవ చేస్తే మనందరం వెళ్ళి వాడిని వేసేద్దాం, కొడదాం, ఇలా ఫ్రిక్షన్ కూడా పెరిగిపోతుంది. మన కాస్ట్ మనకు గొప్ప, వాళ్ళది వాళ్ళకు గొప్ప, అలాగా ఫ్రిక్షన్ అలాగొస్తుంది. తర్వాత జస్ట్ కమ్యూనిటీ లెవెల్లో ఒకప్పుడు ఏమన్నాం, కాస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అన్నాం, ఒక కమ్యూనిటీ అన్నాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో పొలిటికల్ లెవెల్లో అట్లా పైకి పాకుతుందన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఏపీ పాలిటిక్స్లో ఓట్ బ్యాంక్ చూడండి, చాలా వరకు ఇలా కాస్ట్ మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చెప్తారు కదా, నాకే కులం లేదు, నేను అందరి బిడ్డని అనేసి. సో కానీ ఎంతైనా మనకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే కాపు కమ్మ ఇలా చాలా ఉంటాయి, డిఫరెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫీచర్స్ అంతే, రియాలిటీలో ఏముంది అని చెప్పి. మనకి కాస్ట్ ఎవరేంటి దాంతో సంబంధమే లేదు, మనం ఇవి రాయకూడదు పేపర్లో కూడా. బట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే మనం ఈ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ కాలంలో ఒక మనిషి ప్రోగ్రెస్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి కాస్ట్ అడ్డుగా రావట్లేదు, డెఫినెట్లీ లేదు. ఈ కాస్ట్ వాళ్ళు ఇదే పని చేయాలి, సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేయాలి, ఈ కాస్ట్ వాళ్ళు ఓన్లీ బట్టలు ఉతకాలి, అట్లేం లేదు. అందరు చదువుకోవాలి, గవర్నమెంట్ కూడా దానికే ట్రై చేస్తుంది. ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలి, సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్కి వెళ్ళాలి, దీనికి ట్రై చేస్తున్నారు, రైట్? ఈ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి కాస్ట్ సిస్టంలో? కాజెస్ ఏంటి అంటే యూనిఫామ్ లీగల్ సిస్టమ్. లీగల్ అంటే లా రిలేటెడ్. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి చేసిన ఒకే ఒక మంచి పని ఏమైనా ఫస్ట్ డే చెప్పాలి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. లా ముందు అందరూ సమానమే, ఎవడు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే ఫీచర్ తీసుకొచ్చారు. అది మనం ఇప్పటికీ కూడా మన రాజ్యాంగంలో ఫాలో అవుతున్నాం, రైట్? అందరూ ఈక్వల్ అన్నప్పుడు కాస్ట్లు ఏంటి, రిలీజియన్ ఏంటి, రేస్ ఏంటి, క్రీడ్ ఏంటి, ఏమీ లేవు. దానికోసం కొన్ని ఆర్టికల్స్ కూడా తెచ్చారు. ఆర్టికల్ 15, 16, 17 అన్టచబిలిటీ రిలేటెడ్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసము, వీటన్నిటి కోసం మనకి ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ మీరు పాలిటీలో చూస్తారు. తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్. అగైన్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన ఇంకో మంచి పని ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్. వాళ్ళు సెక్యులర్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఈ రిలీజియన్ గొప్పది, ఈ రిలీజియన్ తక్కువది. అంటే స్టార్టింగ్లో క్రిస్టియన్ మిషనరీస్ అలా కొంచెం ట్రై చేశారు, జీసస్ గురించి చెప్పడము, కన్వర్షన్ చేయడము, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి. బట్ ఆ తర్వాత బ్లర్ అయిపోయింది. మోడర్న్ ఎడ్యుకేషన్ ఏం మాట్లాడుతుంది అని అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒక రిలీజియన్ ఎక్కువ ఇంకో రిలీజియన్ తక్కువ అలా కాదు, అందరూ సమానమే. చదువు నేర్పిస్తుంది ఆ విషయం. సూపర్ స్టిషన్స్ మనం కొన్ని నమ్ముతాం కదా, ఆడపిల్లలు పర్దా వేసుకోవాలి, ఆడపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి మంచిది కాదు, ఆడపిల్లలు ఏడిస్తే మంచిది కాదు, అబ్బాయి ఏడవద్దు అంటే అబ్బాయి కూడా మనిషే కదా, బాధ అయితే ఏడుస్తాడు, ఏడిస్తే మంచిది కాదు, పిల్లి కనిపిస్తే మంచిది కాదు. ఇంకా ఇవన్నీ కొన్ని కాస్ట్ రిలేటెడ్ కూడా ఉంటాయన్నమాట. ఇదంతా ఎడ్యుకేషన్, చదువుకున్న వాడికి ఇవి నాట్ దట్ కరెక్ట్, ఇవన్నీ సూపర్ స్టిషన్స్, ఇవన్నీ మూఢనమ్మకాలు అనేవి అర్థమవుతుంది. సో అట్లా కొంత మార్పులు వస్తున్నాయి. తర్వాత ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, వెస్టర్నైజేషన్. మనకి 1991 పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి.
మన ఇండియన్ ఎకానమీని మనం ఓపెన్ చేసాం ఫారెన్ కంట్రీస్కి. మీరు రండి, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, ఇక్కడే వచ్చి సెటిల్ అవ్వండి, ఆ కైండ్ అనమాట. దానివల్ల మనకి రకరకాల ఆపర్చునిటీస్, ఇండస్ట్రీస్ వల్ల అన్ని కాస్ట్ వాళ్ళు వచ్చి ఒకే దగ్గర పని చేయడము. అప్పుడు ఏమైంది, ఒకప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ని ఒక జమీందార్ అనేవాడు హోల్డ్ చేసేవాడు. ఆయన కింద పనిచేస్తూ చాలా మంది బాండెడ్ లేబరు, వెట్టి ఇవి చేసుకుంటూ బతికేవారు. ఇండస్ట్రీస్ వచ్చాక దీన్ని అసలు ఈ పని ఎందుకు ఒకటి కింద ఎందుకు చేయాలి, మనం సెల్ఫ్గా చేసుకుందాము అని షిఫ్టింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ట్రాన్స్పోర్ట్ బాగా పెరగడం వల్ల ట్రైన్, బస్సు, షిప్ మూవ్మెంట్ పెరిగింది. ఒకప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వలేక పాపం అదే ఊర్లో ఉండి అదే ఇంట్లో వాళ్ళకి ఆప్షన్ లేక ఉండిపోయేవారు. ఇప్పుడు జనాలకి నాలెడ్జ్ ఉంది, మనం వేరే దగ్గరికి వెళ్తే మంచి పని దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, రెస్పెక్ట్ ఉంటుంది అని వేరే మారవడం స్టార్ట్ చేశారు. కమ్యూనికేషన్, పేపర్ చదువుతున్నారు, ఫోన్లు వాడుతున్నారు, నెట్ చూస్తున్నారు. దీంట్లో కూడా బయట అరచకాలు ఏంటి, వేరే కంట్రీలో ఒకవేళ ఇలా అసమానత ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తున్నారు, మన ఫ్రీడమ్ కోసం మనం ఏం చేయాలి, ఈ నాలెడ్జ్ వస్తుంది కమ్యూనికేషన్ వల్ల. ఇదంతా వల్ల ఏమవుతుంది అంటే జనాలు మారుతున్నారు, వాళ్ళకున్న కాస్ట్ రెస్ట్రిక్షన్స్ అనే సంఖ్యల నుంచి బయటకు వచ్చి ఫ్రీగా ఫ్రీడమ్ తెచ్చుకుంటున్నారు. సో అది కూడా ఒక చేంజ్ అన్నమాట. డెమోక్రసీ అంటే ఏంటి, మనకు కావాల్సిన నాయకులని మనం ఎన్నుకోవడం, రైట్? ఒకప్పటిలాగా ఒక నియంత ఉండి వాళ్ళ కిందనే పని చేయాలి, లైక్ మన డెసిషన్, మన వాయిస్ వినిపించకూడదు, అలా ఏం లేదు. గవర్నమెంట్ కూడా రకరకాల మెజర్స్ తీసుకొచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము ఆన్సర్ ఇవ్వాల్సిందే మీకు, బికాస్ మేము గవర్నమెంట్ సర్వెంట్స్, మేము మీకు సర్వ్ చేయడానికే ఉన్నాం. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, మీకు నచ్చకపోతే గవర్నమెంట్ని దించేయండి, నచ్చితే ఓట్ చేయండి. ఈ డెమోక్రసీ వల్ల కూడా ఈ సోషియో ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెరగడము, డిఫరెంట్ కాస్ట్ వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్కి వచ్చి ఓట్ చేయడము, ఇలాంటివి జరుగుతుంది. ఫైనల్గా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్, సత్యశోధక్ సమాజ్, జ్యోతిబా ఫులే, బ్రహ్మ సమాజ్, రాజారాం మోహన్ రాయ్, ఆర్య సమాజ్, దయానంద్ సరస్వతి, వీళ్ళంతా ఏంటి, ఈ లోవర్ కాస్ట్లు, అప్పర్ కాస్ట్లు కలిసి తినకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఇదంతా నాన్ సెన్స్. అందరూ ఈక్వలే, దేవుడు అనేవాడు ఉంటాడు, ఎస్, బట్ అది ఎవరిది వాళ్ళకి పర్సనలైజ్డ్ దేవుడు. దానివల్ల మనుషుల్ని ఇన్ఈక్వల్గా చూడాల్సిన అవసరం లేదు. మనకు ఒకప్పటి నుంచి ఉన్న ఈ స్టూపిడ్ ఆచారాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ స్టిషన్స్, అవి వదిలేసేయండి, చదువుకోండి, ముందుకు రండి. ఈవెన్ అమ్మాయిలకు కూడా పెళ్లి అయితే ఒక్కసారే పెళ్లి అయిపోయింది, ఇంకా ఆమె లైఫ్ లాంగ్ విడోగా ఉండాల్సిన అవసరం లేదు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేయడం ఏంది, వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఆగండి, చదివించండి, దెన్ పెళ్లి చేయండి. అలా కొన్ని చాలా రిఫార్మ్ మూవ్మెంట్స్ తీసుకొచ్చారు. దీనివల్ల కూడా కాస్ట్ సిస్టంలో మార్పులు వస్తున్నాయి. సో వీ విల్ ఎండ్ దిస్ లెక్చర్ హియర్. ఐ హోప్ దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ మనం ఇదే స్పీడ్లో మొత్తం బుక్ ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం, రోజు కొన్ని టాపిక్స్ తీసుకుంటూ. థ్యాంక్ యూ.